నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ ఎపిసోడ్స్ లో మనం అన్ని జోడియాక్ సైన్స్ కి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ గురించి వాటి పర్పస్ ఏంటి, అంటే మనకున్న పర్పస్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ని ఎలా యూజ్ చేయాలి, జెన్యూన్ క్రిస్టల్స్ ని అలాగే ఫేక్ క్రిస్టల్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ అలాగే క్రిస్టల్ హీలింగ్ మేనిఫెస్టేషన్ కి సంబంధించిన కోర్స్ గురించి కానివ్వండి, ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే మీలో ఎవరికైనా జెమ్ స్టోన్ సజెషన్, క్రిస్టల్ సజెషన్, ఒరిజినల్ జెమ్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా సేమ్ ఇదే నంబర్స్ మీద సంప్రదించవచ్చు. అంతేకాకుండా పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ కోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే సేమ్ నంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్టోన్ అంటే క్రిస్టల్ సజెషన్ కోసం కానివ్వండి, టారో కార్డ్ పర్సనల్ రీడింగ్ కోసం కూడా మనం సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసాం. అగైన్ కొన్ని రీజన్స్ వల్ల మనం చేయలేకపోయాం. ఒక 1 year ప్రాపర్ వీడియోస్ అనేవి సరిగా రాలేకపోయాయి. బట్ ఇప్పటి నుంచి కూడా ప్రతిదీ మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్ రీడింగ్ అయినా, క్రిస్టల్స్ కోసమైనా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అన్ని పోస్ట్ అవుతూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా స్టోన్ గురించి కానీ, మేనిఫెస్టేషన్ డీటెయిల్స్ కానివ్వండి, ఏదైనా సరే రిచువల్స్ కానివ్వండి, మనీకి సంబంధించి దేని గురించి అయినా సరే మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మిథున్ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున్ రాశికి సంబంధించి కొన్ని విషయాల్లో, మరీ ముఖ్యంగా మనీకి సంబంధించి, రిలేషన్కి సంబంధించి, ఏ విషయానికి సంబంధించిందైనా సరే కొన్ని విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాము. ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది, ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి రిగ్రెట్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. దానివల్ల నిద్ర పట్టకపోవడం, టైంకి సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అంటే ఒక సిచ్యువేషన్లో నుంచి ఎంత బయటపడాలనుకున్నా పడలేని సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ ఎదురవటం వల్ల ఎక్కడో ఇరుక్కుపోయాను అని, కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో నేను ఇరుక్కుపోయాను, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను అని చెప్పి ఒక స్ట్రెస్, ఒక డిప్రెషన్ని మీరు ఫీల్ అయ్యే, లోన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది కొన్ని విషయాల్లో మిమ్మల్ని కావాలని ఇరికిస్తారు. మీరు స్మార్ట్గా ఉండటం, లౌక్యంగా ఉండటం, నిజాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ ఫ్రెండ్స్ కాని వాళ్ళెవరు, అసలు మీ వాళ్ళెవరు, కాని వాళ్ళెవరు అనేది ఒకసారి గుర్తించండి. అందరూ మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అనే నమ్మి మీరు చాలా షేర్ చేసి ఉంటారు. అవి ప్రొఫెషనల్ లైఫ్ గురించి అయినా, పర్సనల్ లైఫ్ గురించి అయినా సరే. కొన్ని మీ విషయాలు తెలుసుకునే వాళ్ళు మీ వీక్ పాయింట్ మీద మిమ్మల్ని మీతో ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని నమ్మి మీ విషయాలు అయితే షేర్ చేసుకోకండి. అలాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, మీకు సంబంధించిన డబ్బులు కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి విషయాల గురించి కూడా ఎంత తక్కువ మందితో, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అలాగే మీ ప్రాజెక్ట్స్కి సంబంధించి, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏదైనా విషయాలు ఎవరితోనైనా షేర్ చేసినట్లయితే, ఆల్రెడీ షేర్ చేసేసి ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని మీరు షేర్ చేసిన విషయాలే మీకు శాపంగా మారే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అండ్ మిమ్మల్ని ఇష్టపడలేని వాళ్ళు, మీరంటే ఇష్టం లేని వాళ్ళ విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండండి. సో ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే ఇప్పుడు చెప్పేవి కొన్ని నెగిటివ్ పాయింట్స్, పాజిటివ్స్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇంకొక పాయింట్ ఏంటంటే, అన్నెసెసరీగా ఖర్చులు చేస్తూ ఉంటారు. అంటే చెయ్యాలని మీరు అనుకోకుండా మెడికల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, అనుకోకుండా చుట్టాలు వస్తారు, అనుకోకుండా ఇలాంటి ఖర్చులు, అంటే మీరు అనుకోని సిచ్యువేషన్స్ ఎదురయ్యి దానికి కొంచెం డబ్బు ఎక్కువ మొత్తంలోనే ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఖర్చుల్ని అదుపు చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, లేకపోతే ఈ వస్తువు కొనుక్కుందాము, ఇక్కడ మనం డబ్బులు ఇవ్వాలి కదా, కమిట్మెంట్, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కదా, ఈఎంఐస్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్ కావచ్చు, రెంట్ కావచ్చు, లేకపోతే ఎవరి దగ్గరైనా అడ్జస్ట్మెంట్కి ఒక 2 daysలో 3 daysలో ఇచ్చేస్తామని తీసుకునే అమౌంట్స్ కావచ్చు, ఇలా ఉంటాయి కదా. అవి ఆ టైంకి ఇచ్చేయాలి అని అనుకున్నప్పుడు మీకు సడన్గా ఇంకొక అవసరం ఏదో వచ్చి ఆ అవసరానికి డబ్బులు ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
కొంచెం డబ్బుని జాగ్రత్తగా ట్రీట్ చేయడం, లక్ష్మీదేవి లాగానే ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయాలకు వస్తే మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పటి నుంచో కొంతమంది ఈ రాశికి సంబంధించిన వాళ్ళు మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనో, లేకపోతే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనో, ఒక సొంత ఇల్లు మనకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేసుకున్న మనీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తారో. కొంతమంది కొన్ని విషయాల్లో అవసరమైన చోట కూడా, కొంతమంది డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అవసరమైన చోట కూడా ఖర్చు పెట్టలేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు. సో అవసరమైన చోట, ఎమర్జెన్సీ చోట ఖచ్చితంగా మీరు డబ్బును తీయాల్సి ఉంటుంది. అక్కడ తీయడంలో ఎలాంటి తప్పు లేదు. ఇలాంటి విషయాలు కూడా గమనించండి. అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా రిటర్న్స్ కోసం ఎదురు చూస్తుంటే ఇది రిటర్న్స్ టైం అని చెప్పచ్చు. మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ మీరు అనుకోకుండానే మంచి మలుపు తిరిగి మీకు మంచి రిజల్ట్, మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీకున్న ఎబిలిటీస్ని చాలా షార్ప్ చేసుకున్నట్లయితే కనుక ఇటు డబ్బు విషయంలో కావచ్చు, బిజినెస్ కావచ్చు, కెరియర్ కావచ్చు, జాబ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, అన్ని విషయాల్లో మీ పై చేయి ఉంటుంది. కానీ మీరు స్మార్ట్గా బిహేవ్ చేసి ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కొంచెం ఈ విషయంలో లౌక్యం తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా అన్ని విషయాల్లో మీకు సక్సెస్ ఉంటుంది. లేకపోతే ప్రతి సిచ్యువేషన్లోనే మీరు ఇరుక్కోవాల్సిన సందర్భాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రమోషన్ కోసం కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్ అప్రైజల్స్ కోసం కానివ్వండి, లేదా జాబ్ చేంజ్ కోసం, కెరియర్ చేంజ్ కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మంచి డెసిషన్స్ తీసుకుంటారు. మీరు చేసే జాబే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు నేర్చుకునే స్కిల్ కావచ్చు, కోర్స్ కావచ్చు, ఏదైనా సరే మీకు కొత్తగా ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేయడమే కాకుండా లైఫ్లో మీకు ఒక స్ట్రెంగ్త్ అనేది మీకు మీరే అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, మనం ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా మనం చేసుకోగలుగుతాము అనే ఒక మంచి థాట్స్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. అది గొప్ప విషయం అని చెప్పచ్చు. అలాగే ఎప్పటి నుంచో కోర్టు కేసెస్ కానీ, కోర్టు సమస్యలు, పోలీస్ కేసెస్కి సంబంధించిన ఇష్యూస్లో మీరు ఇరుక్కుని ఉంటే కనుక ఈ మంత్లో అవి కొట్టేయడం జరుగుతుంది. తీర్పు అనేది మీకు అనుకూలంగా రావటం వల్ల కొంచెం మీకు దాని నుంచి రిలీఫ్ ఉండే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో ఏదైతే ఈ విషయంలో నాకు సక్సెస్ కావాలి, ఈ విషయం గురించి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి ఏదైనా ఒక పర్టికులర్గా, అది లవ్ అయినా, డబ్బులైనా, బిజినెస్ అయినా, ఏదైనా ఎదురు చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ టైంలో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ మీరు వింటారు. ఆల్ ది బెస్ట్.